హలో అండి, నేను ఆమ్లెట్ వేస్తున్నాను. ఆమ్లెట్ వేయడానికి ఒక రీజన్ ఉందండి. మా పిల్లలు కోడిగుడ్లు తేమంటే పగలగొట్టుకొని తీసుకొచ్చారు. అవి ఇంకా పాడైపోతాయి కదా, అందుకని ఆమ్లెట్లు వేసుకుంటున్నాం. 2 పచ్చిమిరపకాయలు కోసుకున్నానండి. ఒక ఉల్లిపాయ వేసుకుంటాను. ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుంటాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఆమ్లెట్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆమ్లెట్కి చాలా సన్నగా కోసుకోవాలండి. ఉల్లిపాయలు చాలా సన్నగా తరుక్కోవాలి. నాకు ఇలా ట్రే మీద పెట్టి కట్ చేస్తాం కంటే చేతిలోనే నేను సన్నగా కట్ చేస్తానండి. దీని మీద నాకు అంత సన్నగా రావట్లేదు, అయినా కూడా ట్రై చేస్తున్నా ఇలాగని. ఉల్లిపాయలు ఇలా విడివిడిగా అనుకోవాలండి. ఇలా పిసుక్కుంటే కొంచెం కచ్చకచ్చగా ఉండకుండా ఉంటుంది ఆమ్లెట్. ఉల్లిపాయలు ఉడికిపోతాయి మెత్తగా. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెమేనండి, లైట్గా. కరివేపాకు కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారం కొంచెం కారం అండి. కొంచెం నేనైతే ఆమ్లెట్లో పసుపు కూడా వేసుకుంటా, నాకు అలవాటు. కొంతమంది వేసుకోరు, కానీ పసుపు వేసుకుంటే బాగుంటుంది. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందామండి. సాల్ట్ కొంచెం. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకున్నాం. కోడిగుడ్లు చూసారండి, పగలగొట్టుకొని తెచ్చారు మా పిల్లలు. కొట్టు పంపిస్తే ఇలా చేసుకొస్తారు. అన్ని గుడ్లు కోడిగుడ్డు ఉడకబెట్టి కర్రీ చేద్దామంటే ఉడకబెట్టుకొనే తెచ్చారు, పగలగొట్టుకొని. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినా పాడైపోతాయి కదండి, అందుకని ఆమ్లెట్ వేసుకొని ఉట్టి ఆమ్లెట్ తిందామని అనిపించింది, అందుకని ఆమ్లెట్లు వేస్తున్నా. పెనం బాగా వేడైందండి. మాది కొంచెం మందం పెనం, పక్క కొంచెం డౌన్గా ఉంటుందండి స్టవ్, అందుకనే అలా బ్యాలెన్స్ ఆగకుండా ఆమ్లెట్ వెళ్ళిపోయిద్ది. అందుకే నేను ఫస్ట్ పెనం బాగా వేడి చేశాను అనమాట, ఎందుకంటే వేయగానే ఉంటుంది కదా, అందుకని. వేడికి ఆగిద్దిగా. ఎట్లాగో మా పిల్లలు పలగొట్టుకొచ్చారు కదా, నాకు 3 రోజుల నుంచి ఆమ్లెట్ తినాలనిపిస్తుందండి. పలగొట్టుకొచ్చారు కాబట్టి ఆమ్లెట్ వేసేసుకుంటున్నాను నేను. కోడిగుడ్డు తిప్పుకుందామండి. 2 గుడ్లు కదా, బరువు ఉంటుంది, చూసి తిప్పుకోవాలి. అబ్బా ఎంత అందంగా వచ్చిందండి. పెనం బాగా వేడైంది కదా, అందుకని కొంచెం మాడింది. అందులో మాది మంద పెనం అండి, అట్లు పోసుకునేది. నేను మందపటి కావాలని 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నానండి. హోటల్ స్టైల్లో వస్తుంది కదా అట్లు, అందుకని మంద పెనం కొనుక్కున్నా. దీన్ని మర్చిపోయి పట్టుకున్నామంటే చేతులు కాలిపోతుందండి. అరగంట సేపు వేడి తగ్గదండి దీనికి అసలు. పొయ్యి మీద పెట్టినా సరే, స్టవ్ ఆపేసుకున్నా సరే. ఇలా ఆమ్లెట్ వేసుకొని ఏదైనా పచ్చడి అన్నం కలుపుకొని ఆహా తింటుంటే ఎంత బాగుంటుందండి, చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం కూడా. ఆమ్లెట్ ఉడికిందండి. మా ఇంట్లో పిల్లులు ఉన్నాయి, ఆమ్లెట్ వాసనకు అరుస్తుంది పిల్లి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆమ్లెట్ తినేస్తాను నేను.